పొద్దుటికి లేచేటప్పటికి 2 ఉన్నాయి. అయ్యయ్యో ఏంటిది, మన నాటంది మన దాంట్లో ఉంది. చూసి ఈరోజు దేవుడు నాటంది ఏది నీ జీవితంలో ఉంటాను వీళ్ళు. కొన్నిసార్లు దేవా నువ్వు తీసేయి, నువ్వు చేసేయి అంటాం, కానీ మనం పట్టుకునే ఉంటాం. నువ్వు పట్టుకునేది ఎట్లా దేవుడు తెస్తాడు? నువ్వు వదలకుండా, వితౌట్ యూ లెటింగ్ గో, హౌ కెన్ గాడ్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యూ? గాడ్ హ్యాస్ గివెన్ అస్ చాయిస్. దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇచ్చాడు, తరుణాన్ని ఇచ్చాడు, స్వతంత్రత ఇచ్చాడు. ఏది కావాలో కోరుకో అన్నాడు. నువ్వు కోరుకున్న దాన్ని నీ దగ్గర నుంచి అట్లా పీకేస్తాడు. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందు పెట్టాను, ఏది కావాలో కోరుకో అన్నాడు. నువ్వు కోరుకున్న దాన్ని ఇది కాదు ఇది అని పీకేస్తాడు దేవుడు. నువ్వు కోరుకున్న దాన్ని అనుభవించేలా చేస్తాడు. జాగ్రత్త. నువ్వు కోరుకున్నది అనుభవించేలా చేస్తాడు. మంచిని కోరుకున్నా మంచిని అనుభవించేలా చేస్తాడు. చెడుని కోరుకున్నా చెడుని అనుభవించేలాగా చేస్తాడు. కనీసం అది అనుభవించినప్పుడన్నా అయ్యో ఇది చెడే, నాకు సరైనది కావాలి అని సరైన మార్గంలోకి రావాలి. దేవుని వాటిలో చూసినప్పుడు అండి, బీ వెరీ కేర్ఫుల్. నువ్వు ఎవరితో కలుస్తున్నావో చాలా ముఖ్యం. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో చాలా ముఖ్యం. నువ్వు ఎలాంటి సాంగత్యము చేస్తున్నావో చాలా ముఖ్యం. ఆ సాంగత్యాన్ని బట్టి నువ్వు ఒకటైపోతున్నావు, జాగ్రత్త. నీ సాక్షారి అయిపోతున్నాడు, నీ సఖి అయిపోతున్నాడు, జాగ్రత్త. బైబిల్లో చూసినప్పుడు అండి, ఇన్ యువర్ మైండ్ దే ఆర్ అటాచ్డ్ టు యూ. వాళ్ళ ప్రభావితాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది అనేది దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మనసులో దాన్ని బట్టి నీకు వస్తున్నది ఎక్స్పీరియన్స్, నీకు ఒక టై అయిపోయింది, అది కావాలి. అందుకని డ్రగ్స్ తీసుకున్నవాడు చూడు, దేహాన్ని గుచ్చేసుకుంటాడు, హాని చేసుకుంటాడు, దేహాన్ని పాడు చేసుకుంటాడు, కోసేసుకుంటాడు. అయినా కూడా దాంట్లోనే సుఖంలో ఉంటాడు. ఒక సిగరెట్ కాల్చేవాడు తనకు తెలుసు తన లంగ్స్ పాడైపోతుంది, తన దేహం పాడైపోతుంది, అయినా కూడా ఆపలేకపోతున్నాడు. ఎందుకంటే అది తాగినప్పుడు నీలో జరిగే ఆ కెమికల్ రియాక్షన్స్ ఇస్ బికమింగ్ ఎ సోల్ టై. ఈరోజు ఎంతో మంది వివిధ రకాల సోల్ టైస్తో బాధపడుతూ, వాటిని గ్రహించక ఇంకొన వాటి ద్వారా ఏలబడుతూ దేవా నాకు సాయం చేయంటున్నారు, కానీ కారణం ఏంటి తెలియట్లే.